అనే ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఎందుకంటే మావోయిస్టులు వారంలో దాదాపు 3 సార్లు లేఖలు రాశారు. లేటెస్ట్‌గా నిన్న కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ వచ్చింది. అదేంటంటే ఆపరేషన్ కగారును ఆపేసి మాతో చర్చలకు రండి, అన్‌కండిషనల్‌గా చర్చలకు రండి అన్నారు. మరోవైపు పీస్ కమిటీ, శాంతి చర్చల కమిటీ నిన్న రేవంత్ని కలిసింది. ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళి కమిటీ కలిసింది. రేవంత్ రెడ్డి కూడా మేము దీన్ని సామాజిక సమస్యగానే గుర్తిస్తున్నాం, మావోయిస్ట్ మూమెంట్ని. సో గతంలో చర్చలు జరిపిన చరిత్ర కూడా కాంగ్రెస్కు ఉంది, కాబట్టి మేము దీని మీద చర్య తీసుకుంటాము అని వాళ్ళకి హామీ ఇచ్చాడు. దాంతోపాటు అప్పటి చర్చల్లో కీలకంగా ఉన్న హోంమంత్రి జానారెడ్డి, అప్పట్లో హోంమంత్రిగా ఉన్నాడు. 2004లో చర్చలు జరిగాయి వైఎస్ఆర్ పీరియడ్లో. సో రేవంత్ రెడ్డి, కేశవరావు వీళ్ళు వెళ్ళి జానారెడ్డిని కలిశారు. త్వరలో దీని మీద మేము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే వీళ్ళు ఇది జరుగుతున్న క్రమంలోనే మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఒకరు ప్రకటించాడు తెలంగాణలో. అదేంటంటే ఇక్కడ కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్కి మాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది కేంద్ర ఆపరేషను, మేము పాల్గొనట్లేదు అనేది ఒకటి చెప్పాడు. రెండోది, ఏ రాష్ట్రం నుంచైనా మావోయిస్టులు వచ్చి మా దగ్గర సరెండర్ అయిపోవచ్చు. గత కొంతకాలంగా 300 మంది పైన మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మీరు కూడా వచ్చి సరెండర్ అయిపోతే వాళ్ళకి ఇమీడియట్గా మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాము, ప్లస్ లైవ్లీహుడ్ కూడా చూపిస్తాం, జాబ్స్ కానీ లైవ్లీహుడ్ కానీ చూపిస్తాము. కాబట్టి మీరు భయపడకుండా వచ్చి సరెండర్ అయిపోండి అని చంద్రశేఖర్ రెడ్డి పిలిపించాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రెగుట్టలు కావచ్చు, అక్కడ వెంకటాపురం బేస్ క్యాంపు కావచ్చు, ఇంకొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇది జరుగుతుంది, కర్రెగుట్టలు అనే ఏరియాలో. అదేంటంటే దట్టమైన ఫారెస్ట్. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మామూలుగా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక స్టేట్లో 24,000 మంది బెటాలియన్స్ని దింపారని చెప్తున్నారు. అంటే డిఆర్జీ అంటారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, కోబ్రా, కంబైన్డ్ బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్, తర్వాత సిఆర్పిఎఫ్, ఎస్టిఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు, తర్వాత బస్తర్ ఫైటర్స్, వీటన్నిటిని పారామిలిటరీ బలగాలు అంటారు. అంటే రెగ్యులర్ ఆర్మీ వేరు, మనకి రిజర్వ్డ్ ఆర్మీ వేరు, పారామిలిటరీ వేరు. మన దేశంలో పారామిలిటరీ మాత్రమే 25 లక్షల మంది ఉంటారు. ఈ ఫోర్స్ అంతా ఇండో టిబెటన్ ఫోర్స్ కానీ, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వాటికి వాడతారు. వీటిని ఇప్పుడు ప్రజల మీదకి వదిలేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ. ఆపరేషన్ కగార్ అంటే ఫైనల్ రిజల్యూషన్, అంటే ఫైనల్ మిషన్ అన్నమాట. ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టుల్ని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలని ఈ మోడీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. అందుకని ఎవడైనా దొరికినా కూడా, గాయాలతో దొరికినా కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు, చంపేస్తున్నారు. చంపేయడమే పని. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ గాయాలతో 4 దొరికారనే వార్త రావట్లేదు. చూడండి, ఒక యుద్ధం అంటే ఒకటి ఇరువైపులా గాయాలు తగులుతాయి, అది జరగట్లా. ఇరువైపులా అంటే సైన్యానికి ఎక్కడ గాయాలు జరగట్లేదు. 2, గాయపడిన మావోయిస్టులే కనిపించట్లేదు. గాయపడిపోతారు కదా కొంతమంది మావోయిస్టులు, వాళ్ళని పట్టుకొని రావచ్చు కదా, అది జరగట్లేదంటే అర్థమేమి, గాయపడినా కూడా చంపేస్తున్నారు. సో క్లియర్గా మావోయిస్టులను చంపేయాలి అనే కార్యక్రమం తీసుకున్నారు. దీనికోసం దాదాపు 5 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మందిని మోహరించారు. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా, కర్రెగుట్టలు ఎంత ప్రాంతం, అది దాదాపు 288 చదరపు కిలోమీటర్లు అని చెప్తున్నారు. కర్రెగుట్టలు 288 చదరపు, 300 వేసుకుందాం, 300 చదరపు కిలోమీటర్లకి 24,000 మందిని దించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ జరుగుతుందని. సో అక్కడ ఉన్నది ఎంతమంది మావోయిస్టులు అని చెప్తున్నారు వీళ్ళు, 800 నుంచి 1000 మందిని చెప్తున్నారు. సో 1000 వేసుకుందాం, 1000 మంది మావోయిస్టులు ఒకచోట ఎందుకున్నారనేది నాకు ఇప్పటికి కూడా విచిత్రమే. మామూలుగా మావోయిస్టులు 1000 మంది అయితే నాకు తెలిసి ఎప్పుడు చరిత్రలో ఒక చోట లేదు. నేను ప్రత్యక్షంగా చూసిన అతిపెద్ద సమావేశం అంటే 120 మంది. 120 మంది ఒకసారి 16 రోజులు ఉన్నాం, నేను కూడా ఉన్నాను అప్పుడు.
100-120 మంది ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టులు ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు. ఎందుకంటే ఎప్పుడు శత్రువు అటాక్ చేస్తే అందరూ పోతాం కాబట్టి వాళ్ళ పోరాటం పేరే గెరిల్లా పోరాటం. గెరిల్లా పోరాటం అంటే ఒక కన్వెన్షన్ ఆర్మీ లాగా ఒక చోట ఉండరు వాళ్ళు. గెరిల్లా పోరాటం అంటే విస్తరించి ఉండాలి.